యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం కలుగును గాక. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన అంశం క్షమించే దేవుడు. ఈ క్షమాపణ గురించి ఒకవేళ మనం మాట్లాడితే చాలా సార్లు ఇతరులు మనల్ని క్షమిస్తారో లేరో అనే భయం, లేదా దేవుడు క్షమిస్తాడో లేదో అన్న భయం మనిషిలో ఎప్పటినుండో ఉంది. అది ఉంటానే ఉంటది. ఈ క్షమాపణ అనేది అంత సులభంగా జరిగేది కాదు. చాలా సార్లు మనం ఏదో తప్పు చేస్తాం. ఇతరులు గాయపరచడమే గావచ్చు, అది ఏదైనా గావచ్చు. ఇతరులకు కీడు జేయడమే గావచ్చు, మోసం జేయడం గావచ్చు. ఏదో జరిగిపోయి ఉంటది. అయితే వాళ్ళు మనల్ని క్షమించలేరు. కొంతమందయితే నేను చచ్చిపోతే నా చావుకు గూడా నువ్వు రావద్దు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే క్షమించలేరు. అయితే ఒక మనిషిని అంత సులభంగా క్షమించలేడు. అయితే యేసుక్రీస్తు విషయం ఒకవేళ మనం ఆ విషయం గురించి మనం ఆలోచన చేస్తే వాక్యం ఏం చెప్తుందో ఇప్పుడు మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. అయితే క్షమించే విషయంలో లేదా క్షమించబడే విషయంలో మనం ఆలోచన చేస్తే క్షమించబడిన వారు మాత్రమే లేదా పాపాలు పోగొట్టుకున్న వారు మాత్రమే పరలోకం వెళ్తారు. ఈ విషయం మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. ఏంటంటే పరలోకం వెళ్ళాలి అంటే పాపి ఎళ్ళలేడు. పరిశుద్ధుడు మాత్రమే పరిశుద్ధులు మాత్రమే ఎళ్ళగలుగుతారు. అయితే పరిశుద్ధంగా కావాలి అంటే మనం క్షమించబడాలి. లేదా మన పాపం పోవాలి. పాపం పోవడం ఎట్లా? అనే విషయం ఆలోచన చేస్తే మనుషులు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తా ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఈ పాప క్షమాపణ విషయం లేదా పాపాలు ఎట్లా పోతాయి అని బైబిల్ చెప్తుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటాడంటే పాపము రక్తం ద్వారానే పోతుంది. రక్తము చిందించబడడం ద్వారా మాత్రమే పాపము పోతుంది అని వాక్యంలో రాసుంది. మరి ఏ రక్తం? అది జంతువుల రక్తమా? పక్షుల రక్తమా? ఏ రక్తం ద్వారా పాపం పోతది? అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధుని రక్తం చేత మాత్రమే పాపం పోతది అని వాక్యం మనకు చెప్తా ఉంది. అయితే రెండవ వీడియోలో మనం విన్నాం యేసుక్రీస్తు పరిశుద్ధుడని. ఇప్పుడు ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం ఒకవేళ చిందించబడితే, ఆ రక్తం ద్వారా ఆయన మన పాపాన్ని కడగగలిగితే, ఆ పాపానికి క్షమాపణ ఉంది. ఆ పాపం పోతుంది. తుడిచివేయబడుతుంది. అయితే మరి యేసుప్రభు రక్తం కార్చిండా? అంటే మనము అంతకుముందు వీడియోలో 5వ వీడియోలో మనం విన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెనని. ఆయన పాపము చేయలేదు. కానీ మన పాపంని బట్టి ఆయన సిలువ వేయబడాల్సొచ్చింది. ఆయన చనిపోయినడు. ఆయన రక్తం కార్చిండు. ఇప్పుడు మన పాపం పోవాలంటే మనమేం జేయాలి అంటే, మొదటి యోహాను పత్రికలో 1 అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. అక్కడేముంది అంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అనే మాట ఉంటదక్కడ. అంటే మనం ఏం జేయాలా? యేసుప్రభువు అయితే రక్తం కార్చిండు మన పాపం నిమిత్తం. మనమేం జేయాలి అంటే, నువ్వు ఏ పాపమైనా చేసుండొచ్చు. కొన్ని రహస్య పాపాలే చేసుండొచ్చు. ఎట్లా పోతాయి? క్షమించే వాళ్ళున్నారా లేదా అనే అపరాధ భావన, ఆ గిల్టీ ఫీలింగ్ నిన్ను వెంటాడుతా ఉందేమో. మనసులో నువ్వు బాధపడతా ఉన్నవేమో. అయితే వాక్యం ఏమంటదంటే, చేయాల్సిందేమీ లేదు. యేసు ప్రభువు దగ్గరకొచ్చి, ప్రభువా నన్ను క్షమించు అని నీ పాపాన్ని నీవు యథార్థంగా వాళ్ళు జేయమన్నందుకు జేసినా, వీళ్ళు జేయమన్నందుకు జేసినా, నా ఆశను తట్టుకోలేక జేసినా అని సాకులు చెప్పకుండా, యేసు ప్రభు దగ్గరకొచ్చి యథార్థంగా నీ పాపాన్ని నీవు ఒప్పుకోగలిగితే, వాక్యం చెప్తుంది ఆయన క్షమిస్తాడు అని మనకు వాక్యం చెప్తా ఉంది. అదే విధంగా మొదటి యోహాను 1:7 అంటాడు ఆయన రక్తము, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తది. నీవు ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే ఆయన క్షమిస్తాడు. నీ పాపాన్ని తుడిచివేస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. ఏ విధంగా అంటే, ఒకవేళ మనం పెన్సిల్‌తో ఏదైనా రాసి, ఆ తర్వాత ఇరేజర్‌తో, రబ్బర్‌తో దాన్ని రబ్ చేసినామనుకోండి అది కనిపించదు. అదైనా కొంచెం కనిపిస్తదేమో గానీ, నీవు యేసు ప్రభు దగ్గరకొచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నీ రక్తం చేత నన్ను కడగవా? నా పాపాన్ని తుడిచివేయవా? అని అడగగలిగితే, ఏ విధంగా అయితే పెన్సిల్ మార్కరు ఎరేజర్‌తో తుడిచివేయబడతాయో, అంతకంటే ఎక్కువగా ఆయన రక్తము మన పాపం నుంచి మనకి విమోచనను అనుగ్రహిస్తది. మన పాపాలు తుడిచివేయబడతాయి ఆయన రక్తం ద్వారా అని మనకు వాక్యం సెలవిస్తుంది. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పాపముల నిమిత్తము మీరు సిలువ వేయబడ్డందుకు వందనాలు. మీరు రక్తాన్ని కార్చినందుకు వందనాలు. మీ పరిశుద్ధ రక్తము చేత మమ్మల్ని కడగండి. ప్రభువా నన్ను కడగండి. నేను నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభువా. నన్ను క్షమించు. నన్ను పరిశుద్ధంగా చేయి. ఈ పరలోక రాజ్యానికి నన్ను తీసుకుపో ప్రభువా అని ఎవరైతే అడుగుతున్నారో వారిని క్షమించండి. మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఇకను పాపము చేయకుండా మీకు ఇష్టకరంగా జీవించుటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉన్నాయి, ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అని మీకు అనిపిస్తే షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రైజ్